అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సారలంక గిరిజన ప్రజలకు ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి తక్షణ సహాయాన్ని అందజేయాలని బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంప శివకుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా రౌతులమూడి మండలం సారలంక గ్రామ అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి బాధిత గిరిజన ప్రజలు చలిలో తీవ్రంగా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం మరొకరు ఏర్పాటు చేసి బాధితులను రోడ్డున పడిస్తుందని విమర్శించారు. తక్షణమే బాధితులకు పక్కా ఇల్లు నిర్మించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కుండల శ్రీను, సానబోయిన ఆదిబాబు, గొంప గోవింద్, నూర్ల లోవరాజు, పసబోయిన శ్రీను, కుండల బాబ్జీ, కోన గంగాధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శివకుమార్ యాదవ్, బీసీవై పార్టీ ప్రతిభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు గోడే రామచంద్ర యాదవ్ గారు, జాతీయ అధ్యక్షుడు, మా అధ్యక్షుడు వారు ఆదేశాల వరకు ఈరోజు సారలంక గ్రామానికి రావడం జరిగింది. మొన్న 12వ తారీఖున జరిగిన ఈ అగ్ని ప్రమాద బాధ్యతలకి మా వంతు సాయంగా ఈరోజు మేము అందజేయడానికి బట్టలు, చీరలు, అలాగే వారానికి సరిపడా కిరాణం, కూరగాయల, రైసులు కూడా మేము అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కుటుంబాలు చూస్తే చాలా బాధాకర విషయం. ఎందుకంటే వీళ్ళకి జరిగిన నష్టానికి ఎవరు కూడా ఆ నష్టాన్ని మనం చెమగొచ్చలేం. కాబట్టి మాకు తోసిన సాయంగా మేము సహాయం చేస్తున్నాం. మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే, డిమాండ్గా వాళ్ళకి తక్షణమే తొందరగా ఇల్లులు కట్టించి ఇవ్వాలని చెప్పేసి బీసీవై పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో వచ్చి తాత్కాలికంగా 4 మాటలు మాట్లాడేసి ఏదో 4 ఇచ్చేసి వెళ్ళిపోయి ఊరు కాదు ఇది. ఒక అడవిలో ఉంటున్నారు. మనం ఏదో టెంటలు వేసి టెంట్లో ఉండమంటే విపరీతమైన చలి. ఈ చలిలో ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది వారం రోజుల నుంచి వాళ్ళు చూస్తేనే, ఆ రొంపులతో జ్వరాలతో వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే మీరు చర్యలు తీసుకొని వీళ్ళకి తొందరగా ఇల్లు నిర్మాణించాలని చెప్పేసి, కట్టించివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే గత 2 నెలల కిందటే ఇదే సంఘటన పెద్దపాలలో జరిగింది. విద్యుత్ షార్ట్ వల్ల 4 ఇల్లులు ధ్వంసం అవడం జరిగింది. అదే సిచ్యువేషన్ కూడా ఇక్కడే కూడా సేమ్ అదే ప్రదేశం జరిగింది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఎమ్మెల్యే గారిని కానీ, ప్రతిభ నియోజకవర్గంలో నాయకులు కానీ, రౌతులపూడి నాయకులు కానీ ఒకటే అడుగుతున్నాం. మెయిన్ విద్యుత్ షార్ట్ ఉన్న అధికారులతో మీరు మాట్లాడి ఇటువంటి జరగకంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళతో మీరు చర్యలు తీసుకొని మాట్లాడండి. కాబట్టి ఏంటంటే వీళ్ళ చూస్తే ఎక్కడికైనా రావటానికి కానీ, వెళ్ళి రావాలంటే చాలా విపరీతమైన రోడ్డు కూడా సౌకర్యం లేదు. వీళ్ళకి ఏదైనా జరిగితే ఎటువంటి వైద్యాన్ని కూడా నోసుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గ్రామానికి రోడ్డు కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా రోడ్డు కూడా వాళ్ళకి అనుకూలంగా రోడ్డు వేయించాలని చెప్పేసి. ఈరోజు మేము వస్తుంటే దయచేసి మా వెహికల్ వస్తుంటే ఇంకో వెహికల్ వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ జరుగుతున్న లారీలు కానీ, ఇక్కడ జరుగుతున్న వ్యాపారాలు కానీ మా వెహికల్ దాటడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇది మా వెహికల్ వస్తుంటే దగ్గర 15-20 లారీలు కూడా ఆగిపోవడం జరిగింది. దానికోసం మేము ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దుట ఏదైనా జరిగితే వీళ్ళకి బయటకు వచ్చి వైద్యం చేయించుకోవడానికి కూడా, వీళ్ళకి రావడానికి కూడా రోడ్డు అంత ఇబ్బందిగా ఉంది. అటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా బీసీవై పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కుటుంబానికి మీరు తక్షణమే న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది ఎండాకాలం కాదు, ఎక్కడో దిక్కడ తలదాచుకోవడానికి. ఇది శీతాకాలం కాబట్టి చాలా చలికి ఈ మంచు కొండల్లో కూడా చాలా ఇబ్బంది పడుతాయి. ఈ మంచులో చాలా అవసరం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. కాబట్టి సరిగ్గా తొందరగా చర్యలు తీసుకుని వాళ్ళకి తొందరగా గృహాలు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, ఈరోజు మా టీంతో మేము ఇక్కడ రావడం, ఈ యొక్క కార్యక్రమం చేయడం, మేమందరం కలిసి మా బీసీవై పార్టీ టీంతో కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. మమ్మల్ని ఇలా చూస్తే మాకు మా వంతు అవకాశం, మాకు వీళ్ళకి సహాయం చేయడానికి మాకు ఈ అవకాశం దొరికిందని కూడా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
వాళ్ళ మిస్సెస్ నుండి మేము బీసీవై పార్టీ నుంచి బోడే రామచంద్ర యాదవ్ పార్టీ నుంచి మేము వచ్చినాము ఇక్కడ సొల్లంగ గ్రామం దగ్గరికి మేము ఇల్లులు కాలిపోయినాయని మాకు తెలిసి మేము ఎంతగానో కృషి చేసి మా కుటుంబం తరపుని మా టీం అందరం కలిపి సాటైన సహాయం మాకున్నంతలోని వాళ్ళకి సహాయం చేయాలని మేము ఇంత దూరం వచ్చాము. ఎందుకంటే మనందరమే చాలా ఉన్న వాళ్ళమే, కాకపోతే ఎవరూ సహాయం చేయలేని వాళ్ళమే. అయినప్పటికీ తండ్రి ఉన్న వాళ్ళందరూ కలిపి ఇలాంటి గ్రామాలకి కొంచెం సహాయం చేస్తే ఇంకా ఈ గ్రామాలు చాలా వరకు అభివృద్ధి చెందుతాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు కాలిపోయి నిజంగా పట్టాలు బట్టలు ధాన్యం అన్నీ కాలిపోయినాయి అని చాలా బాధపడుతున్నారు. మన ముందు నవ్వుతున్నారు కానీ వాళ్ళకి మనసులో చాలా బాధలు ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళకి ప్రభుత్వం సాటైన సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా తొందరలోనే ఇల్లులు కట్టించివ్వాలని, వాళ్ళకి పట్టాలతో శుద్ధంగా ఇల్లులు నిర్మించాలని, అలాగే మాకు తోసినంత సహాయం మేము చేశాము. ఇంకా అనేక మంది కూడా ఈ ప్రజలను ఆదుకోవాలని నేను మనసారా కోరుకుంటే సెలవు తీసుకుంటాను. ఏపీ ఐటీ విద్య